ప్రైజ్ లార్డ్. ప్రభునామమున మీ అందరికీ శుభాభివందనాలు. మీరందరూ ప్రభునామంలో సంతోషంగా ఉన్నారని నేను నమ్ముచున్నాను బలముగా. ఈ రోజున నేను మాట్లాడబోయే ఒక కరెంట్ సిచ్యువేషన్ ప్రతి ఒక్కరి జీవితంలో మూఢనమ్మకాన్ని బాగా నమ్ముతున్నారు. ఈవెన్ మన క్రైస్తవులు కూడా ఇప్పటికీ ఆ మూఢనమ్మకాలని నమ్ముతూనే ఉన్నారు. అమావాస్య అంటే భయము, అమావాస్య రోజున ఇటువంటిది చేయకూడదు, నల్ల పిల్లి వస్తే భయము, రోడ్డు మీద నిమ్మకాయ ఎండుమిరపకాయలు చూస్తే భయము, కొబ్బరికాయ కుంకుమ పసుపు ఉంటే భయము, రోజులంటే భయము, మంగళవారం ఈ పని చేయకూడదు, శుక్రవారం ఆ పని చేయకూడదు, ఏదన్నా ఏ పని చేయాలన్నా 3వ తారీఖున మంచిది కాదు, 13వ తారీఖున మంచిది కాదు, రోజులను చూస్తూ ఉంటారు, మాసాలను చూస్తూ ఉంటారు. ఈ విధంగా ఒక మూఢనమ్మకంలో మనం అందరం జీవిస్తున్నాం. ఇక దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ వస్తే ఏంటంటే మాట, మంత్రము, చిల్లంగి, శంకులు, వీటన్నిటికీ ప్రతి ఒక్కరూ భయపడతా ఉంటారు. వీడెవడో నాకు చేతబడి చేపించాడు, ఇదిగో నాకు మందు పెట్టేశారు. ఈ విధంగా ఇవన్నీ నమ్ముతూ ఉంటారు. ఇవన్నీ మూఢనమ్మకాలు. ఈ విచ్ క్రాఫ్ట్స్ అన్నిటినీ కూడా, ఈ మాంత్రికులు చేసే మంత్రతంత్రములన్నీ కూడా ఏం చెప్పాలి, మూఢనమ్మకాలు. నాగరికత సరిగ్గా మనం లేని రోజుల్లో ఇవన్నీ నమ్మేవాళ్ళం. ఈరోజు నాగరికత అలా లేదు, చాలా అడ్వాన్స్గా టెక్నాలజీగా ఉన్నాం. ఇది ఒక ఎత్తు అయితే, కానీ నీ దేవుడు నీకు తోడుగా ఉండగా, నీ దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా, నీ దేవుడు చెప్తున్నది ఏంటి? నేను తప్ప మరొక దేవుడు అనేవాడు లేడు అని బలంగా చెప్తున్నవాడు. హీ ఈజ్ ద బాస్, హీ ఈజ్ ద మాస్టర్ అని చెప్పే దేవుడు ఎవడు లేడండి ఈ లోకంలో. ఒకే ఒక్కడు, మన దేవుడు, మనందరి దేవుడు, లోకాన్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడు యేసయ్య. హీ ఈజ్ ద బాస్. ఆయన తప్ప ఎవరు లేరు. ఈ రోజుల్లో నిజంగా మాటా మంత్రాలు ఉన్నాయంటారా? నిజంగా చేతబడులు ఉన్నాయంటారా? అలా అనుకుంటే చంద్రబాబు నాయుడు జగన్కి చేపించేయచ్చు, జగన్ చంద్రబాబు నాయుడికి చేపించేయచ్చు, మోడీ రాహుల్ గాంధీకి చేపించేయచ్చు, రాహుల్ గాంధీ మోడీకి చేపించేయచ్చు కదా. మరి ఎందుకు చేపించలేరు? ఇవన్నీ ట్రాష్, లేవు ఇవన్నీ. కానీ మాంత్రికులు వాళ్ళు మనుషులు నమ్మించి వాళ్ళు మోసపరుస్తున్నారు వాళ్ళ విశ్వాసాన్ని. కానీ నీ దేవుడు నిన్ను మోసపరచడు. నీ దేవుడు నిన్ను ఎప్పుడు మేల్కొల్పుతూనే ఉంటాడు. నా కుమారుడా, నా మాటలకు తలయొగ్గుము, నా మాటలను ఆలకింపుమని ఎప్పుడు నీకు చెప్తూనే ఉంటాడు. కానీ ఈరోజు నీ శరీరం వల్ల నీ యొక్క హృదయము, నీ మనసు దేవుడికి ఇవ్వలేకపోతున్నావు. నువ్వు దేవుడికి ఇవ్వాలి అని అంటే నీవు దేవుని యొక్క బిడ్డగా జీవించాలి. దేవుని ఆత్మగా రక్షింపబడి నూతన సృష్టి జరిగి నీ పాతవన్నీ గతించి దేవుని ఆత్మగా నువ్వు జీవించిన రోజున దేవుడు అంటాడు, నా ఆత్మ లీనం ఉన్నది, నా ఆత్మ ధైర్యము కలిగిన ఆత్మ, నా ఆత్మ దత్తపుత్రాత్మ, నా ఆత్మ తిరిగి ఆత్మ కాదు. నీ ఆత్మ నువ్వు ఎలా జీవించాలంటే, ఏ మాట మంత్రం అంటున్నారో ఆ మాట మంత్రాన్ని గద్దించాలి, తరిమి కొట్టాలి. ఏ అమావాస్య ఉంటే ఆ అమావాస్య రోజునే ఒక హీరోలాగా నిలబడాలి. ఎవడొస్తాడో రండి అని. ఏ చేతబడి చేసేవాడు ఉన్నాడో వాడికి నీ ఎంటికలు ఇచ్చి చేసి చూపించరా, నీ యొక్క చేతబడి ఏంటో చూద్దాం, నా దేవుడు గొప్పవాడా, నీ చేతబడి గొప్పదా అని ధైర్యము కలిగి జీవించాలి. ఈ మూఢనమ్మకాలు చెప్పేవాడు చేసేవాడు ముందు నువ్వు ఎలా ఉండాలంటే, దేవుని యొక్క కుమారుడుగా, నువ్వు ఒక బాస్గా, నువ్వు ఒక హీరోలాగా నిలబడాలి. ఎందుకనంటే నీ దేవుడు గొప్పవాడండి. దేవుడు చాలా గొప్పవాడు. వీటన్నిటిని నమ్మకూడదు, మనము వీటి మీద విశ్వాసం ఉంచకూడదు. నిన్ను రక్షించిన యేసయ్య మీద నువ్వు విశ్వాసం ఉంచు. ఆ విశ్వాసముతో నీకు సమృద్ధి, ఆ విశ్వాసముతో నీకు ఆరోగ్యము, ఆ విశ్వాసంతో నీకు విజ్డమ్, నాలెడ్జ్, డివైన్ నాలెడ్జ్, అండర్స్టాండింగ్ నాలెడ్జ్ అన్నీ నీకు సమస్తం ఇస్తాడు నీ యేసయ్య. నా సహోదరి, నా సహోదరుడా, దేవుడి మాటలకి తలయొగ్గుగానే ఇలాంటి మూఢనమ్మకాలను ఇంకా ఈ రోజుల్లో కూడా ఈ మూఢనమ్మకాలను పిచ్చిగా నమ్మొద్దు. క్రైస్తవులు కూడా ఈరోజు వివాహాలు చేయాలంటే రోజులు చూసుకుంటారు. ఈ రోజున బయటికి ఆడకూతుని పంపించాలంటే
పెళ్లి కూతురిని పంపించాలంటే పెళ్లి చేసి రోజు చూసుకుంటూ ఉంటారు. ఇలా మోసపుచ్చే వారి నుంచి జాగ్రత్తగా ఉండుడి, ఈ జ్యోతిక్షుల నుంచి జాగ్రత్తగా ఉండుడి అని దేవుని లేఖనముల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజున దేవుడు నీతో ఈ మూఢనమ్మకాల గురించి ఏం మాట్లాడుతున్నాడో లేఖన సారాంశాలకు వెళ్ళిపోదామా? ఓకే, రైట్. ఇక్కడ ఏమంటున్నాడంటే 1 తిమోతి 4వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు? అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దైవభక్తి విషయములో నీకు నీవే సాధకనము చేసుకునము. నేను ఎంత గొప్ప మాట్లాడతాడు చూడండి. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలు. చాలామంది ఇళ్ళ దగ్గర కూర్చుని మీ ఇంట్లో ఏం జరిగింది, వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది, ఆ గొడవ ఎట్లయిందంట, ఆ ఊర్లో ఎట్లయిందంట, ఆ ఊర్లో ఎట్లా ఎవడో నిమ్మకాయ దొరికి చచ్చిపోయాడంట, ఇలాగ ముసలమ్మ ముచ్చట్లు అన్నిటినీ విసర్జించి దైవభక్తి కలిగే విషయములో నీకు నీవే నిన్ను నువ్వు సాధకము చేసుకో. నిన్ను విశ్వాసముగా ఒక ఎక్సర్సైజ్ని నీ యొక్క ఆత్మకు చేసుకును అంటున్నాడు. చూసారా ఎంత క్లియర్గా మాట్లాడుతున్నాడు దేవుడు. ముసలమ్మ మాటల గురించి, అంటే పని పాట లేకుండా కూర్చుని మాట్లాడుకునే మాటలను గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఆ మాటలను విసర్జించేయండి అంటున్నాడు. నీ అంత గొప్ప దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దాని తర్వాత కొలస్సీలు 2:8 ఇక్కడేమో అనుసరింపక మనుషుల పారంపర్యచర్యమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిర్ధారక తత్వ జ్ఞానము చేత మిమ్మును చెరపెట్టుకుని పోవు వాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. సరే, మిమ్మల్ని ఎవరన్నా చెరపెట్టుకుని పోవు వాడెవడైనా ఉన్నాడేమో, జాగ్రత్తగా ఉండుడి అంటున్నాడు. దేవుడు నీకు సమస్తము ఇచ్చి ఉన్నాడండి. దేవుడు సమస్తము నీతో మాట్లాడుతున్నాడు. ఈ దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో వాటి మీద మీ యొక్క ధ్యాస ఉంచాలి, కానీ ఈ యొక్క లోక సాంప్రదాయాల మీద మీరు ఎటువంటి మీ యొక్క ఆలోచన అనేది వెళ్ళకూడదు. సరే, అలాగే ఇంకోటి ఏమంటున్నాడంటే ద్వితీయోపదేశ కాండంలో మంచి మాటలు చెప్తున్నాడు. ద్వితీయోపదేశ కాండము 4:19 ఏమంటున్నాడంటే సూర్యచంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యము చూచి మరలు కొల్పుడి. నీ దేవుడైన యెహోవా ద్వారా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండున్నట్లు మీరు బహుగా జాగ్రత్త పరుడి. ఆకాశ నక్షత్రాలను చూసి మనం ఎటువంటి పూజ చేయకూడదంట. సూర్య నమస్కారాలు మనం పూజ చేయకూడదంటే. ఇప్పుడు పొద్దున్న లేచిన కానీ చన్నీళ్ళు సూర్య నమస్కారాలు చేస్తామంటారు. దేవుడు ఏమంటున్నాడు? వాటిని పూజించమాకండి అంటాడు. వాటిని మీ కొరకు తయారు చేసినవి, వాటికన్నా శ్రేష్ఠులు మీరు. ఎవరో వాటికన్నా సూర్య చంద్రులు భూమి అన్నిటికన్నా శ్రేష్ఠులు ఎవరు అంటే మనమేనండి. అవి మన కొరకు తయారు చేయబడినవి. అర్థమవుతుందా? వాటిని మొక్కటం ఏంటి అంటున్నాడు దేవుడు ఇక్కడ. ఎంత నిజంగా అనాగరితగా మనం జీవిస్తున్నాము. దేవుడి యొక్క వాక్యము జ్ఞానము కలిగిందండి. చాలా జ్ఞానము దీంట్లో ఉన్నది. అది నువ్వు చదివితేనే ఆ జ్ఞానం అర్థమవుతుంది. చదవకోకుండా నువ్వు ఇలాంటి మూఢనమ్మకాలను జీవిస్తే దేవుడే అంటున్నాడంటే నువ్వు నా కుమారుడు కావు అంటున్నాడు. రైట్. మళ్ళీ ఏమంటున్నాడు ఇక్కడ? యెషయా గ్రంథము 2:6 ఒక మంచి మాటలు చెప్తున్నాడు. యెషయా గ్రంథము 2:6 ఇక్కడ ఏమంటున్నాడు? యాకోబు వంశమగు ఈ జనము తూర్పు నుండిన జనుల సంప్రదాయములతో నిండుకొని ఉన్నవారు శిల్తీయుల వలె మంత్ర ప్రయోగము చేయుదురు, అన్యులతో సవహాసము చేయుదురు గనుక నీవు వారిని విసర్జించు అంటున్నాడు. మంత్రతంత్రములు చేసే వాళ్ళని వాళ్ళ దగ్గర నుంచి నువ్వు విసర్జించు అంటున్నాడు. అంటే వాళ్ళ దగ్గర నుంచి దూరంగా ఉండు అంటున్నాడు. వాళ్ళు దుష్టులు నీకు. అలాంటి వాళ్ళతో నీకెందుకు సంగత్యము? నీ దేవుడు గొప్పవాడు, నీ దేవుడు బలవంతుడు, నీ దేవుడు చెప్తున్న మాటలు ఏంటో వాటిని ఆలకించు అని చెప్తున్నాడు. అలాగే దాని తర్వాత మళ్ళీ ఒక వచనంలోకి వెళదాము. ద్వితీయోపదేశ కాండంలోనే 18వ అధ్యాయము 10 నుంచి చూద్దాం. 10, 11, 12 3 వచనాలు మంచిలో. తన కుమార్తెనైనా అగ్నిగుండము దాటించు వానినైనా శకునము చెప్పు సోదిగానినైనా
మేఘ శకునములను గాని సర్ప శకునములను గాని చెప్పువానినైనా చిల్లంగి వానినైనా మాంత్రికునైనను ఇంద్రజాలకునైనను కర్ణ పిచాచి నడుగు వానినైనను దయ్యముల యొద్ద విచారణ చేయు వానినైనను మీ మధ్యన ఉండనీయకము. నేను అది చేసేస్తా ఇది చేసేస్తా అని చెప్పేవాడి మధ్యలో నువ్వు ఉండొద్దు అంటున్నాడు. అసలు వాళ్ళ దగ్గర ఉండమాకు అంటున్నాడు. వీటిని చేయి ప్రతివాడు యెహోవాకు హేయుడు, అసహ్యుడు. యెహోవాని అసహించుకుంటాడంట. ఇష్టడు కాదు యెహోవాకి. నీ దేవుడికి నీ తండ్రికి నువ్వు ఇష్టంగా ఉండలేవు అంటున్నాడు. అలాగే ఆ హేములైన వాటిని బట్టి నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి ఆ జనములను వెళ్ళగొట్టుచున్నాడు. సో నువ్వు ఎంతగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు చూడండి. ఈ మూఢనమ్మకాల గురించి ఎంత క్లుప్తంగా మాట్లాడుతున్నాడు. కానీ ఈ రోజున మనం లెగిసిన కాడి నుంచి అదే మూఢనమ్మకాల్లో మనం జీవిస్తున్నాం నా సహోదరి నా సహోదరుడా. అలాగే మరి ఒక లేఖనంలో లేవియా కాండంలో కూడా మంచి మాటలు చెప్తున్నాడు. అది కూడా చూద్దాం. లేవియా కాండము 19వ అధ్యాయము 19:31 లేవియా కాండము 31. ఇక్కడ ఏమంటున్నాడు? కర్ణ పిచాచి గలి వారి దగ్గరికి పోకూడదు, భూత తంత్రములు చేసేవాడి దగ్గరికి అసలు వెళ్ళొద్దు అంటున్నాడు. సోదెగాండ్రను వెదికి వారి వలన అపవిత్రత కలుగ చేసుకొనకూడదు. నేనే మీ దేవుడనైన యెహోవాను, నేను తప్ప ఇంకొక దేవుడు అనేవాడు ఈ లోకంలో లేడు. ఐఎమ్ ద బాస్, ఐఎమ్ ద మాస్టర్, ఐఎమ్ ద క్రియేటర్. దేవుడు అంటున్నాడు చూసారా. ఇలాంటి దేవుడు నీకుండగా ఒక సోదిగాడి దగ్గరికి వెళ్ళటం ఎందుకు? ఒక మంత్రాలు చేసేవాడి దగ్గరికి ఎందుకు? ఒక చేతబడి చేసేవాడి దగ్గరికి వెళ్ళటం ఎందుకు? నా సహోదరి నా సహోదరుడా. అలాగే ఇంకా ఏమంటున్నాడు? మళ్ళా కొలస్సీయునికి రండి. కొలస్సీయులు 2వ అధ్యాయము, కొలస్సీయులు 2:16కి వద్దాం. 16 నుంచి 23 వరకు 2. అలాగే కాబట్టి అన్నపానముల విషయములోనైనను పండగ అమావాస్య విశ్రాంతి దినము అను వాటి విషయములోనైనను మీకు తీర్పు నెవనికని అవకాశమునియకడి. ఇవి రాబోవు వాటి ఛాయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. రాబోవు ఛాయే గాని ఎవరిలో ఉందంట? క్రీస్తులో నిజ స్వరూపం ఉన్నదంట. అతి వినాయాసక్తుడై దేవదూత ప్రాధానయందు ఇచ్చగలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వశరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. అలా ఇక్కడ ఏమంటున్నాడు? మీరు క్రీస్తుతో కూడా ఈ లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే ఈ లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా అవన్నీ వాడుకొనుట చేత నశించిపోవును. ఈ పద్ధతులు ఇవన్నీ కూడా ఏమంటున్నాడంటే వాడుకునే విషయంలో అన్నీ నశించిపోతాయి అంటున్నాడు. అట్టివి స్వేచ్ఛారాధన విషయములోను, వినయ విషయములోను, దేవదూషణ విషయములోను జ్ఞానరూపకమైనవిగా ఎంచబడుచున్నవే గాని శరీరేచ్ఛ నిగ్రహ విషయములో ఏ మాత్రము ఎన్నిక చేయదగినవి కావు. ఆమేన్. మూఢనమ్మకాలు ఏవి కూడా నీకు ఏ విధంగా కూడా నీకు నిజస్వరూపంగా కాపాడలేదు. కానీ ఒక క్రీస్తులోని నిజమున్నది కాబట్టి క్రీస్తే నేను నడిపించువాడై ఉన్నాడు. అలాగే ఇంకో మరి ఒక వచనములు చూద్దాము. అపోస్తుల కార్యము 19వ అధ్యాయము, అపోస్తుల కార్యము 19, అపోస్తుల కార్యము 19 13 నుంచి 19 వరకు. ఇక్కడ ఏమంటున్నాడు? అప్పుడు దేశ సంచారులను మాంత్రికులనైన కొందరు యూదుల పౌలు ప్రకటించు యేసుతోడు మిమ్మును ఉచ్చట వలన చేయుచున్నాను మాట చెప్పి దయములు పట్టిన వారి మీద ప్రభు అయిన యేసు నామమును ఉచ్చరింపుట పూనుకునిరి. యూదుడునైన సెవక్యను
ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగూ చేయుచుండిరి. ఇక్కడ ఉన్నాడు, అందుకు ఆ దయ్యము నేను యేసును గుర్తెరుగును, యేసును ఎవరో నేను గుర్తెరుగును కానీ మీరెవర్రా అని అడుగుతున్నాడు. అప్పుడు పౌలును కూడా ఎరుగుదును, ఎందుకంటే దేవుని ఆత్మ కదా, పౌలును కూడా ఎరుగుదును కానీ మీ మంత్రాలు చేసేవాళ్ళు ఎవర్రా మీరు అని అడుగుతున్నాడు. అని అడుగగా ఆ దయ్యము పట్టినవాడు ఎరిగి వారి మీద పడి వారిలో 2 లొంగ తీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంట నుండి పారిపోయారు. ఈ సంగతి ఎఫెసులో కాపురం ఉన్న సమస్త యూదులకు వారందరికీ భయం కలిగేసింది, ఎందుకంటే మూఢనమ్మకం నమ్ముతారు కదా. గనుక ప్రభువైన యేసు నామమును ఘనపరచబడెను. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి. అప్పుడు ఏం జరిగిందంట, మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారి లెక్క చూడగా వాటి వేల 50,000 వెండి రూకములాయను. అప్పుడున్న మాంత్రికులందరూ చూసి ప్రభు శక్తిని బట్టి, పౌలు ద్వారా కనబరిచిన ఒక శక్తిని బట్టి చూసి నిజమైన దేవుడు యేసు ప్రభువే అని చెప్పి నమ్మి వాళ్ళ మంత్ర తంత్ర పుస్తకాలు మొత్తం తీసుకొచ్చి రోడ్డు మీద పడేసి కాల్చేశారంట. ఎంతో విలువ కలిగిన పుస్తకాలంట అవన్నీ. ఈ రోజున ఇంకా మనము ఈ యొక్క మూఢనమ్మకాలతో మనము పోరాడుతూనే ఉన్నాం. ఈరోజు మంచిది కాదు, తుమ్మితే మంచిది కాదు, దగ్గితే మంచిది కాదు, రాహుకాలం రాకుండా నువ్వు రాకూడదు, రాహుకాలం రాకుండా నువ్వు వెళ్ళకూడదు, ప్రయాణం చేసేటప్పుడు ఈ సమయంలో వెళితేనే, అలాంటి సమయంలో కూడా మరి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి కదా. దేవుడి మాటలని లెక్క చేయండి, దేవుడి మాటలకి తల ఒగ్గండి నా సహోదరి నా సహోదరుడా. అలాగే అపోస్తల కార్యములోనే 28 ఇంకొక మాట కూడా చెప్తారు. 28:3-6 ఒక మాట చెప్తున్నాడు ఇక్కడ. అప్పుడు పౌలు మోపడి పుల్లలేరి నిప్పుల మీద వేగ ఒక సర్పము కాకుకు బయటకు వచ్చి అతని చెయ్యి పట్టెను. ఒక మంట తయారు చేసి పెట్టినప్పుడు ఆ మంటలో నుంచి ఏమొచ్చిందంటే ఆ యొక్క గుంపులో నుంచి కట్టెల పోయే ఇదిమే నుంచి ఒక పాము వచ్చి కాటువేయగా ఆ దీపవాసులు ఆ జంతువు అతని చేతిని వేలాడుచూ చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతుడు అనుకున్నారంట. మూఢనమ్మకం. ఇతడు సముద్రము నుండి తప్పించుకునేను, న్యాయం అతనిని లేక ధర్మదేవత బ్రతకనీయదని తమలో తాము అనుకునిరి. అప్పుడైతే ఆ జంతువును అగ్నిలో జాడించి వేశాడంట. ఎవరు? పౌలు గారు. పొరా అన్నాడంట. ఎందుకంటే ఆయన మూఢనమ్మకం నమ్మడు కదా. ఈ రోజున మూఢనమ్మకం ఉంటే ఎవడైనా రోడ్డు మీద నిమ్మకాయ కానీ మిరకలు ఒక్క తన్నుదనండి, కొబ్బరికాయ పెడితే ఆ కొబ్బరికాయని ఫుట్బాల్ అన్నట్టు ఆడండి. ఆ రోజున పౌలు గారు అదే చేస్తారు, మీరు కూడా అదే చేయాలి ఇప్పుడు. అయితే ఆ అగ్నిలో జాడించి వేసి ఏ హాని పొందలేదు. వారు అతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండ్రి. చాలాసేపు కనిపెట్టుచుండిన తరువాత అతనికి ఏ హానియు కలుగు ఉండట చూచి ఆ అభిప్రాయం మాని ఇతడు ఒక దేవత అని చెప్పుకుని సాగరి. చూసారా, మళ్ళా అంత జరిగినా కానీ మళ్ళీ కూడా ఏమనుకుంటున్నారు, మళ్ళీ ఇతను ఒక దేవత అనుకుంటున్నారు. నో, దేవుని యొక్క ఆత్మ. ఆ రోజు పౌలు గారు అదే ఆత్మ, అదే పౌలు గారిలో ఉన్న ఆత్మ ఈ రోజుకి అదే ఆత్మ మనలో ఉన్నదండి. మనం కూడా అలాంటి ఒక విశ్వాసం కలిగి జీవించాలి నా సహోదరి నా సహోదరుడా. ఇంకా డీప్గా వెళ్దాం. గలతీయులు 4వ అధ్యాయము గలతీయులు 4:8-11 చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు, కాలమంది అయితే మీరు దేవుని ఎరుగున వారే నిజమునకు దేవుళ్ళు కాని వారే దాసులుగా ఉంటారు, కానీ ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారు మరి విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారై నై ఉన్నారు గనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవి కానీ మూలపాఠముల తట్టు మరలా వాటి వైపు తిరుగునేలా మునుపుటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా మీరు దినములను రోజులను చూడొద్దు, పిచ్చోళ్ళలాగా మాసాలను చూడొద్దు, నెలలను చూడొద్దు, ఉత్సవ కాలములను చూడొద్దు, సంవత్సరములను ఆచరించవద్దు అంటున్నాడు. ఈ విషయమే నేను పడిన కష్టము వ్యర్థమైపోవును అని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను. ఇంతగా కష్టపడి నా ప్రాణమును పెట్టి నిన్ను రక్తముతో కొని ఉన్న నేను ఇంత పడిన కష్టం వ్యర్థమైపోతుంది. ఎందుకంటే ఇంకా నువ్వు పిచ్చోడులాగా రోజులు, కాలాలు, మాసాలు, మహోత్సవ సంవత్సరములు నువ్వు చూస్తూనే ఉన్నావు. నా సహోదరి నా సహోదరుడా, నా కుమారుడా, నా గురించి నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు? నా హృదయాన్ని ఎప్పుడు నువ్వు తెలుసుకుంటావు? నేను నీ కొరకు ఇంతగా చేసిన నా హృదయం గురించి ఎప్పుడు నువ్వు అర్థం చేసుకుంటావు అని ప్రభు బాధపడతాడు అన్నట్టుగా పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అలాగే దాని తర్వాత మళ్ళా
ద్వితోపదేశకాండకి వెళ్దాము. ఇక్కడ ఇంకా బాగా చెప్తున్నాడు. 5వ అధ్యాయము 7వ వచనము నుంచి 10. నేను తప్ప వేరొక దేవుడు లేడు, నీకు ఉండకూడదు. పైనున్న ఆకాశమందే గాని, క్రిందనున్న భూమి ఎందే గాని, భూమి క్రిందనున్న నీళ్ల ఎందే గాని దేని పోలికైనను విగ్రహము నీవు చేసుకొనకూడదు. సరే, ఎంత క్లియర్గా మాట్లాడుతున్నాడు. ఆకాశం కానీ, భూమి మీద కానీ, భూమి కింద ఉన్న నేళ్ల కిందైనా కానీ నేను తప్ప వేరొక దేవుడు లేడంటున్నాడు. వాటిని నమస్కరింపకూడదు, వాటిని పూజింపకూడదు. నీ దేవుడునైన నేను యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదుగా రప్పించును. ఒకవేళ కనుక నువ్వు ఇలాంటి తప్పులు చేస్తే దేవుడి యొక్క ఉగ్రతకు పాలవుతాను. దేవుడు నిన్ను వార్నింగ్ ఇస్తున్నాడు. ఇక్కడ ఇంతగా ప్రేమించే దేవుడు ఆయన దుఃఖపరిస్తే ఆయన ఒక ఉగ్రతకు నువ్వు తలగాల్సిందే. తర్వాత తర్వాత ఇంకేమంటున్నాడు? నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించువాడునై ఉన్నాను. చూసారా, ఉగ్రతగా మాట్లాడుతున్నాడు, కానీ ఆయన ఒక బాధను వ్యక్తపరుస్తున్నాడు. 1000 తరములు నేను దీవిస్తాడంట. అంతగా ప్రేమించే దేవుడు నీకున్నాడండి నా సహోదరి, నా సహోదరుడా. అలాగే దాని తర్వాత 2వ దినవృత్తాంతములు ఇక్కడ కూడా ఒక మంచి మాట మాట్లాడతాం. 33:6లో ఒక మాట చూద్దామండి. ఇక్కడ బెన్ హిన్నోము లోయ యందు అతడు తన కుమారులను అగ్నిగుండములో దాటించి ముహూర్త మూలమున విచారించు. ముహూర్తములు పెడుతున్నాడంట. ముహూర్త మూలములను విచారించుచు మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయు కర్ణ పిచాచి మూలతోనూ సోదెగాండ్రతోనూ సాంగత్యము చేయుచు యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు ఆయనకు కోపము పుట్టించును అంట. సో ఇవన్నీ నువ్వు చేసిన వాళ్ళ యెహోవాకి ఏమవుతుంది? తండ్రికి ఏమవుతుందంటే కోపం పుట్టించిన వాడు అవుతావు. కోపం పుట్టించిన వాళ్ళు ఏమవుతుంది? నీ మీద ఉగ్రత, దేవుని యొక్క ఉగ్రత ఉంటుంది. నీ బ్లెస్సింగ్స్ అన్నీ కోల్పోతావు. దేవుడు నిన్ను ఒక మంచిగా సమృద్ధిగా జీవించడానికి పంపించి ఉన్నప్పుడు నువ్వు చేసే ఒక కార్యములను బట్టి ఏమవుతావంట? నీ బ్లెస్సింగ్స్ అన్నీ నువ్వు కోల్పోతావు అని దేవుడు చెప్తున్నాడు. అలాగే లాస్ట్ రెవల్యూషన్ చాప్టర్లోకి వెళ్ళిపోతాం. ప్రకటన గ్రంథము 21:8 ఇక్కడ ఏమంటున్నాడంటే, పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతుకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులు అందరినీ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం అంటున్నాడు. సో నువ్వు ఇలాగ గనక జీవిస్తే దేవుడికి ఇష్టం లేని విధంగా నీ మీద దేవుని యొక్క ఉగ్రత ఉంటుంది. నా సహోదరి, నా సహోదరుడా, ఏ విషయానికి భయపడాల్సిన అవసరం లేదు. దేవుడే చెప్తున్నాడు, దేనికి తలయొగ్గమాకు, దేనిని నమస్కరించమాకు, దేనిని పూజించమాకు. నేను తప్ప తండ్రిగా నేను తప్ప నీకు ఇంకెవ్వడూ లేడు. కాబట్టి నీవు నా కుమారుడుగా నా యొక్క శక్తి కలిగి జ్ఞానం కలిగి జీవించు. ఇలాగ నిమ్మకాయలకి, మిరపకాయలకి, కొబ్బరికాయలకి, కుంకుమకి, పసుపుకి భయపడుతూ జీవించడానికి నీకు పిరికి ఆత్మ నేను ఇవ్వలేదు, కానీ ధైర్యం కలిగిన ఆత్మనిచ్చాను. కాబట్టి ఆ ఆత్మను పొందుకుని శక్తి కలిగి జీవించు నా కుమారి, నా సహోదరుడా. ఈ మాటలు ఈ రోజున వింటున్న ఎవరైతే వింటున్నారో, ఈ రోజు నుంచి వారిలో భయము పోయి ఎటువంటి విచ్ క్రాఫ్ట్స్ కానీ మూఢనమ్మకాలు కానీ తల ఇవ్వకుండా దేవుని యొక్క ఆత్మగా, బలముగా, శక్తిగా జీవించాలని ఈ యొక్క వాక్యము మీ జీవితాల్లో, మీ బ్రతుకులలో వెలుగు నింపాలని కోరుకుంటూ ఈ మాటలు మీ కుటుంబాలపై దీవించును గాక. మీ కుటుంబాలకి వాక్యము కావలిగా ఉండి ఆ యొక్క వాక్యము ద్వారా సమృద్ధి కలుగును గాక. ఈ వాక్యము మీ అందరి హృదయంలో వెలిగింపబడును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ లార్డ్. ఆమేన్. థ్యాంక్ యూ.